అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి డిసెంబర్ 31 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పాను. మన గురు శివరామదాసం గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటల పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారికి కోపం చాలా అధికంగా ఉంటుంది. వీరు వచ్చేటువంటి కోపం ఎక్కువసేపు కూడా నిలవకపోయినటువంటి ఆ కోపం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. చిక్కుల్లో పడే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎన్ని ఒడిదుడుకులు, సమస్యలు ఉన్నప్పుడు కూడా అధికంగా శ్రమపడి మీ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి ఒక మంచి స్థాయికి అనేది మీరు చేరుకుంటారు. అనేక రకాల బాధ్యతలు మీరు నిర్వహించవలసినటువంటి పరిస్థితులు కూడా మీకు ఏర్పడతాయి. అయితే మీ యొక్క బాధ్యతలు నెరవేర్చి ఒక మంచి స్థితికి చేరుకున్నా కానీ మరలా తిరిగి మీకు సమస్యలు అనేవి వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇలా కొన్ని సంవత్సరాల పాటు అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉంటారు. ఇక ఒక రకంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఏంటంటే కష్టాలు ఉన్నాయని ప్రత్యేకించి చెప్పనవసరం లేదండి. ఎందుకంటే మానవ జీవితంలో కష్టం వెనకాల సుఖము, అలాగే సుఖం వెనకాల కష్టం ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అయితే మిగిలినటువంటి రాశుల వారందరూ కూడా ఈ రాశి వారికి కష్టాలు కొంచెం ఎక్కువగానే చెప్పుకోవాలి. ఎందుకంటే మీ జీవితాన్ని చూసినట్లయితే కొన్ని ముఖ్యమైన అంశాల్లో అనేక సార్లు నిరాశకు గురైనటువంటి సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అలాగే ఈ రాశివారు దయాగుణము, దాన గుణం కూడా అధికంగా కలిగి ఉంటారు. ఈ కారణంగా ఏంటంటే ఎదుటివారు కష్టాల్లో ఉంటే చలించిపోయేటువంటి మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు. ఇక మీ దగ్గర సహాయం చేసే పరిస్థితి ఉన్నా లేకపోయినా ఎదుటివారు కష్టాల్లో ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా మీరు సహాయం అనేది చేస్తారు. అది ఆర్థికంగా కావచ్చు, మాట సహాయం కావచ్చు. ఇలా ఖచ్చితంగా ఎదుటివారి కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి మీరు తప్పకుండా ప్రయత్నిస్తారు. ఇలా మీకు సహాయం చేసే గుణాన్ని ఎప్పటికి కూడా విడిచిపెట్టరు. ఎదుటివారి చేతుల్లో ఎంత మోసపోయినా మరలా తిరిగి వారిని నమ్ముతూ ఉంటారు. ఒక రకంగా ఈ రాశివారు మానసిక దృఢత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటే కష్టం వెనకాల సుఖం వస్తున్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఇక మీ కింద పనిచేసేవారు, అలాగే మీద పనిచేసిన వారు పదోన్నతులు పొంది మంచి స్థాయికి ఎదిగి ఆర్థికంగా పురోగతిని సాధించినప్పుడు కూడా మేము మాత్రము ఏమాత్రం సాధించలేకపోయామని చెప్పి మీరు బాధపడుతూ ఉంటారు. ఇలా బాధ కలగకూడదండి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు ఒక రకంగా ఉండవు. ఒకరికి ఆర్థిక సమస్యలు ఉంటాయి, మరొకరికి మానసిక సమస్యలు ఉంటాయి, మరొకరికి కుటుంబ సమస్యలు, అలాగే మరికొందరికి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఎవరికి ఏ సమస్య ఉంటుందో మనం చెప్పలేం కాబట్టి ఎదుటి వారికి సమస్యలన్నీ మీరు ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలాగే కొన్ని కష్టాలు నాకే వచ్చాయని చెప్పి ఎప్పుడూ కృంగిపోకూడదు. మానసిక ధైర్యాన్ని బాగా అధికంగా కలిగి ఉండాలి. అలాగే ఈ విషయాన్ని మీరు గమనించి జీవితంలో ముందుకు సాగాలి. ఇక మానవ జీవితంలో కష్టసుఖాలు అనేవి సర్వసాధారణము. అయితే గతంలో మీరు పడేటువంటి కష్టాలకి రేపటిలో పరిష్కారం లభించబోతుంది. శివయ్య అనుగ్రహంతో మీ ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అతి తొందరలో దొరకబోతుంది. ఇక ఈ రాశివారి జీవితంలో రాబోయే ప్రళయం ఏంటంటే రేపటి రోజున మీరు ఒక సమస్యతో ఇబ్బంది పడబోతున్నారు. అయితే పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉన్నప్పటికీ ఒక రోజునైతే మీరు సమస్య ఎదుర్కోబోతున్నారు. ఆ రోజు ఈ రోజు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపటి రోజు భవిష్యత్ సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాల్లో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఈ సందర్భాల్లో మీరు కొన్ని నిందలు, ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే రేపటి రోజు మీరు ఎదుర్కోబోయే సమస్య ఏదైతే ఉందో అది భవిష్యత్తు పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. పొరపాటున మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వలన మీ పైన న్యాయారోపణ చేయబడుతుంది. కాబట్టి రేపటి రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రేపటి రోజున మీరు పరమేశ్వరు యొక్క ఆరాధన తప్పనిసరిగా చేసుకోవాలి. ఇలా పరమేశ్వరు యొక్క ఆరాధన వల్ల మీకు వచ్చే కష్టాల్లో ఒక ఇంతైనా కొంచెం సద్దుముఖం పడుతుందన్నమాట. కాబట్టి రేపటి రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా కూడా మరింత పురోగతి సాధించిన తపనతో నిరంతరం కూడా మీరు శ్రమిస్తారు. అభివృద్ధి సాధించిన తపన మీ సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది. అలాగే వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరును గడిస్తారు. ఇక ఈ రాశి వారు వంశ ప్రతిష్టకు, కుల గౌరవాలకు చాలా బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఇతర కుల మత వర్గాలను ద్వేషించరు.
అలాగే చేసినటువంటి ధర్మాలను మంచి పనులకు ప్రచారం ఎప్పటికి కూడా చేసుకోరు. కఠినమైనటువంటి స్వభావం కలవారనే ముద్ర మీ మీద పడుతుంది. సన్నిహితులు లేదా ఎవరైనా కానీ కొంత ఆలస్యంగా అయినా మీకు తప్పక సహాయం చేస్తారు. ఇక రేపటి రోజున అయితే భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యం. మిమ్మల్ని నమ్మినటువంటి విషయాలను ఇతరులు నమ్మకపోయినా మీరు అసలు లక్ష్య పెట్టరు. మీ అంచనాకి 90% పాలు నిజమవుతాయి కూడా. అలాగే ఎంత పెద్ద నష్టాన్ని కలిగించినప్పటికీ మీరు వెంటనే తేరుకోగలిగినటువంటి సామర్థ్యంతో ఉంటారు. ఇక స్త్రీల వలన అధికంగా రేపటి రోజు నష్టపోతారు. అయితే వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం అలుపులను ఆశ్రయించుట తప్పకపోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారికి దూరమవుతారు. ఇక ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను దూరం చేసుకుంటారు. ఇక రేపటి రోజు మీరు శివారాధన అన్ని రకాలు కూడా మీకు మంచి చేస్తుంది. రేపటి రోజున కొన్ని ఏదైనా కానీ కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ముందడుగు వేస్తారు. ఉద్యోగుల పట్ల వారి యొక్క విధుల పట్ల మీకున్నటువంటి శ్రేష్టమైన అవగాహన రేపటి రోజు మేలు చేస్తుంది. అలాగే కొనుగోలు చేసినటువంటి ఆస్తులు రేపటి రోజు కొంచెం చిక్కులు ఎదురవుతాయి. సొంత ఊరు వదిలిపెట్టే బాధ్యతలన్నీ కూడా మీ మీద తలబెట్టుకుంటారు. అలాగే బాధ్యతలు కష్టించి తీసుకున్న తర్వాతే సొంత వాళ్ళ వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. తృప్తి లేనటువంటి వ్యక్తుల కారణంగా రేపటి రోజు విసిగిపోతారు. ఇక మీ ఆత్మ దెబ్బతీస్తే మాత్రం మీరు అస్సలు తట్టుకోరు. ఏ విషయంలో కానీ మీ యొక్క స్వయ నిర్ణయాధికారాన్ని మీరు కోరుకుంటారు. సమాజంలో మీకంటూ గుర్తింపు రావాలని చెప్పి కోరుకుంటారు. మీకు ఏ పని అప్పగించినా చాకచక్యంతో రేపటి రోజున తెలివితేటలతో పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక మీకు ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలనేది మీకు బాగా తెలుసు. ఇక మీకు స్వాభిమానము, పట్టుదల, ఆదర్శం అందరికంటే కూడా గొప్పగా జీవించాలనే కుతూహలం కూడా చాలా ఎక్కువే. ఇక రేపటి రోజు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఓటమిని అంగీకరించరండి. అలాగే ఏ విషయంలో అయినా కానీ నిరాశ చెందరు. ఎప్పుడు కూడా విజయ పదాలు నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక మీకు ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక మీకు నష్టదాయకంగా రేపటి రోజున ఎక్కువగా మారిపోతుందని చెప్పుకోవాలి. కాబట్టి దీనివల్ల కొన్ని చిక్కులు తెచ్చుకుంటారు. ఇతరుల బాధ్యతలు మీ నెత్తిన పెట్టుకొని కొన్ని బాధలు తెచ్చుకుంటారు. కాబట్టి మీరు ఈ విషయంలో తగు జాగ్రత్తలు తప్పక పాటించాలి. అలాగే రేపటి రోజున కొంతమందికి అంటే ఈ రాశి వారికి సంబంధించి శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక మీకు కోపం ఎక్కువగా వస్తుంది. కాబట్టి తన కోపమే తన శత్రువు అనే సామెత మీకు బాగా సరిపోతుంది. కాబట్టి మీ యొక్క చిత్రమైనటువంటి గుణం ఏంటంటే మీకు నచ్చినటువంటి విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు. అందువల్ల ఎదుటివారిని తప్పులు పడడం న్యాయం పేరుతో ఇతరులను దూషిస్తూ గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఎవరు ఏ తప్పు చేసినా మీరు క్షమిస్తారు. ఇక మీకు మోసం చేసినటువంటి గుణం ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. మీరు ఎవరికీ కూడా మోసం చేయరు. పైగా మీ మానవత్వంపై మంచితనంపై అందులోటువంటి అభిమానం ఉంటుంది. రేపటి రోజు కొత్తగా పరిచయమైన వారిని రేపటి రోజు బాగా నమ్మేస్తారు. జాలి పడేటువంటి దృష్టి మీలో ఎక్కువగా ఉంటుంది. అయితే రేపటి రోజు కొత్తగా ఒక వ్యక్తి పరిచయం అవడంతో ఆ వ్యక్తితో మీ బంధం అనేది చాలా బలంగా ఉండబోతుంది. కొంతమంది మిమ్మల్ని మోసం చేసే ఆస్కారం కూడా ఉంది. బయటకు వెళ్ళినప్పుడు తగు జాగ్రత్తలు పాటించండి. ఇక మిమ్మల్ని నమ్మించి ఇట్టే ముచ్చేటువంటి కవడప్రేమ కొంతమంది వ్యక్తులు కూడా రేపటి రోజు మీరు చూస్తారు. అంటే వారితో ఆశ్చర్యకరంగా మీరు చాలా రకాల విషయాలను పంచుకొని ఉంటారు. కొన్ని రహస్యాలు చెప్పుకొని ఉంటారు. అయితే వారే మీ మీద ఏదైనా కానీ రివర్స్ అయితే మాత్రం అది తట్టుకోలేక చాలా అంటే చాలా నిరుత్సాహం అయితే మీరు పడతారు. ఇక కొన్ని విషయాల్లో లొంగిపోతారు. అలాగే ఇతరులతో మిమ్మల్ని పొగిడించుకోవాల్సినటువంటి కోరిక మిమ్మల్ని ఇంకాస్త ఎక్కువగా మిమ్మల్ని పొగుడుతూ ఉంటే అది మీకు ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి పురుషులకు ఒక ఆదర్శమైనటువంటి స్త్రీని వివాహం ఆడి ఆమెను ప్రేమ దేవతలాగా ఆరాధించినటువంటి ఆదర్శం ఉంటుంది. అయితే మీకు ఆశాభంగం కలగవచ్చు. త్వరపడి ఎవరినో ఒకరిని వివాహం చేసుకొని మీరు ఆశించినటువంటి ప్రేమతత్వం లభించినప్పుడు జీవితం కూలిపోయినట్లుగా మీరు బాధపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ విషయంలో మీ చేత ఆకర్షింపేటువంటి కొంతమంది స్త్రీలతో సులభంగా ప్రళయకలాపం ఏర్పడేటువంటి అవకాశం కూడా ఉంది. అది ప్రేమికులైన కావచ్చు, లేదంటే జీవిత భాగస్వామితో అయినా కావచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడము, వారిని చదువులో తీర్చిదిద్దడము వెనతో పెట్టినటువంటి విద్య. ఇక వైద్య వృత్తికి సంబంధించిన ఈ రాశి వారు అన్ని శాఖలకు రేపటి అనుకూలంగా ఉంటుంది. బాధల్లో ఉన్నవారిని రక్షించి చాలా చక్కగా రేపటి రోజున మీరు నలుగురితో మంచి అనిపించుకుంటారు. ఇక రేపటి రోజున టూరింగ్ ఏజెంట్లుగా పనిచేసే వారికి సరిపడే వృత్తులకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవాలి. అంతేకాకుండా వాగ్దాటి, ఉపన్యాసం, సాహిత్యం, శాస్త్రబోధన, సాంకేతిక విద్య, క్రమశిక్షణ సంబంధించిన వృత్తుల్లో రేపటి రోజు చాలా బాగా రాణిస్తారు. మొత్తం మీద ఈ రాశి వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాల యందు బాగా రాణించబోతున్నారు. రేపటి రోజు మీరు బయట వ్యక్తులతో తగు జాగ్రత్తలు పాటించాలి. అలాగే రేపటి రోజు మీ జీవితంలో రాబెటువంటి ఒక కొత్త బంధానికి తప్పక స్వాగతం పలకాలి. ఇక ఆ కొత్త బంధం అనేది రేపటి రోజు జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభఫలితాలు అయితే ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. రేపటి రోజున మీ తొందరపాటు వలన కొన్ని రకాల నిందలు, ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి తెలుసుకున్నాకండి ఈ రాశి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.